అందరికీ నమస్కారం. నిమిలేటి పలుకులు. ఈనాడు తెలుగు సినిమా ప్రపంచానికి తీరని లోటు. కారణం, ఒక విలక్షణ నటుడు తన నటనా వైభవముతో తెలుగు భాషకు, తెలుగు సినిమా లోకానికి వన్నె తెచ్చినటువంటి కోటా శ్రీనివాసరావు మరణించడం ఎంతో బాధాకరం. ఒక పరంపర ఆగిపోయి నాగభూషణం, రావు గోపాలరావు, ఆ ఇద్దరి తరువాత కోటా శ్రీనివాసరావు. విలనీకి సరికొత్త భాష్యం చెప్పినవాడు. యుద్ధాలు చేయలేదు, చేజింగులతో రచ్చలు లేవు, సుమోలను సమూహాలుగా ఎదురొడ్డలేదు, పెద్ద పెద్ద అరుపులు ఏమీ లేవు, పంచకట్టులు ఉన్నాయి కానీ పంచు డైలాగుల ఊసేయలేదు. అయినా విలనిజంతో హీరోలను ఆడించటం చివరి కటకటాల పాలైన. అలాగని విలనీకి పరిమితం అయిపోలేదు. హాస్యం కూడా పూరుడు పండించారు సినిమాలో. ఆ కోణంలో కూడా తనదైన ముద్ర వేశాడు. కామెడీ పాత్రలో తనదైన మార్కును చూపించాడు. దుర్మార్గ క్యారెక్టర్లో ఒక ప్రత్యేకమైనటువంటి రిమార్కు ఆయనది. ముఖ్యంగా ప్రతిఘటన సినిమా అతని కెరీర్లోనే ఒక కలికితురాయ్. అతని సినిమా వైభవానికి ఒక మచ్చుతొనక ప్రతిఘటన సినిమాలో విలన్ తీశాడు. అసలు కోట అంటేనే ఒక క్లాస్, వేరే లెవెల్. అలాంటి కోట ఇక లేరన్న వార్త చాలా మందిని దుఃఖితులు చేసింది. ఎందుకంటే ఆయన ఒక విలక్షణమైనటువంటి నటుడు. అంతేకాకుండా భాషాపరంగా, భాషా వైభవానికి వన్నె తెచ్చేటటువంటి ఒక వినూత్నమైనటువంటి, స్పష్టంగా పలికేటటువంటి, భాష పట్ల పట్టున్నటువంటి వ్యక్తి. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాగా అలసిపోయి మృత్యువుతో పోరాటం చేసి తుదకు మృత్యువే విజయం సాధించింది. అయినా కానీ విలన్ చాలా సినిమాల్లో జైలుకు వెళ్తాడు. కోట ఎన్నో అభిమాన హృదయాల్లో బందీగా ఉన్నాడు. ప్రతినాయకుడిగా కొన్ని సినిమాల్లో మరణిస్తాడు, కొన్ని సినిమాల్లో విలనిజం చూపిస్తాడు. అయితే కళాకారునికి మరణం ఉండదు. పరలోక ప్రయాణానికి బయలుదేరిన కోట శ్రీనివాసు టికెట్టు కొనే ముందు దోతలను పొలిటికల్ కన్సెషన్ లేదా అని అడిగి ఉంటారేమో. కన్సెషన్ అనేది ఈ రోజుల్లో దేశంలో ఎక్కడ పోయినా ప్రతి ఒక్క వస్తువు కొనేటప్పుడు కన్సెషన్ అడుగుతుంటారు. అదాన్ని తెలుగులో కొసరు, అసలు కన్నా కొసరు ఎక్కువ కావాలంట. అలా అసలు జీవితాన్ని కొంత అయిపోయిన తర్వాత కొసరుగా కొంత కన్సోలేషన్ అడిగి ఉంటారేమో అని కొంచెం అనుమానం. తీసుకెళ్తున్న వారిని ఏనే అని తీరుతాడు. వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా అని ప్రశ్నించి మరీ బయలుదేరుతాడు. నువ్వు వెళ్ళను కదా, అందుకే నరకానికి తీసుకొని పోవాలా అంటే, నేను చెప్పింది తప్పే అయితే సరిదిద్దడానికి మీరెవరు అని అడిగి తీరుతాడు. అన్నట్టు బయలుదేరే ముందు ఖచ్చితంగా బాబుమోహన్ కళ్ళలోకి వెళ్ళి లాగిపెట్టి బాబుమోహన్ గారు తన్నులు తినడం, కోటా శ్రీనివాసరావు గారు తన్నడము ఆనవాయితీగా మనకు నవ్వురు పుట్టించేటటువంటి, కడుపుబ్బ నవ్వించేటటువంటి సన్నివేశాలు బోలుడు. గుర్రాలపై కత్తులు పట్టుకు తిరిగే జానపదులు, రౌడీలను వెంటేసుకుని గుహల్లో సంచరించే ముఖం ఘాట్లు మనుషులు, చేతిలో తుపాకీ, పెద్ద పెద్ద బూట్లు, కళ్ళకు గంతలు, కౌబాయ్ హీరోకి సాటిగా అన్నిటా అతడికి పోటీగా సంచరించిన ఇంగ్లీష్ టైపు దుర్మార్గులు, వేల కాలం చెల్లి సాదాసీదాగా కనిపిస్తూ అన్ని నీచపు పనులు, కౌర్యపు ఆలోచనలు చేసే ఈశ్వరుడైనా పట్టలేని ఇంటి దొంగ విలనీకి 100 సినిమాల రూపం. దుర్మార్గానికి పెట్టని కోట, విలనీ కోసమే పుట్టిన కోట. అప్పుడప్పుడు నవ్వుల పూదాట కూడా. కొనేవాడు కనిపెట్టాడండి బాబు, నాకేంటి అదులాంటి యాసతో, జీర గొంతుతో, విచిత్రంగా భావ ప్రకటనలతో విలనీ చైర్ క్యారెక్టర్ ఆర్టిస్టు చైరు. మరదే కోట స్టైలు. అబ్బో, ఇంత పిసినారా? పిసినారితనానికే పిసినుగొట్టుగా ఉన్నటువంటి
ఆ క్యారెక్టర్ని చేసినటువంటి ఆహనా పెళ్ళంట. రాజుల కాలం నాటి భాష, గుండె ఘోష, చూపులు కలిసిన శుభవేళ. అబ్బా, గుండుతో ఎంత దుర్మార్గంగా అనిపిస్తాడో గణేష్ సినిమాలో. ఇలాంటి పాత్రలే కాదండి, ఇద్దరు పిల్లలకు పుట్టిన ఇద్దరు కొడుకులు తగువులు పడుతుంటే 6 నెలలు ఇక్కడ, ఇంకో 6 నెలలు అక్కడ నలిగిపోయే బృందావనం ముసలాడు. కొడుకు పుట్టాలని తాపత్రయపడి ఆ కొడుకు పుట్టిన ఇంకో కొడుకుని తెచ్చిపెట్టుకున్న చాందస్తపు ఇంటి పెద్ద ఈ కోటాల అన్ని అవార్డుల్లో అదే కోటా ఖాతాలో. ఎన్ని పాత్రలో 45 సంవత్సరాల జీవితయాత్రలో వయసు పైబడి దూకుడు తగ్గినా తీరని తృష్ణ, దాహం. కళామ తల్లికి ముద్దు బిడ్డగా తన తెలుగు భాష తెలుగు సినిమా సేవలో తరించాలన్నటువంటి ఒక లీడర్ని తయారు చేస్తూ జులై చుట్టూ మంట పెట్టి అన్ని మంచి వేషాలే, సెటిల్మెంట్ మినా వేషాలే, మొత్తానికి కసాట, నటనతో సయ్యాట, పేలే మాట, వయసు ముదిరిన తప్పని ఓకిసలాట. తెలుగు సినిమాకి వరాల కోట. ఈ కోటా శ్రీనివాసు మృత్యువు తీసుకొని పోయిన వేళ, మన కళామ తల్లి ఒక ముద్దుబిడ్డను కోల్పోయిన వేళ, తెలుగు సినిమా లోకం చిన్నపోయిన వేళ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ నెమిలేటి.